Economic Times Award. It's a meant for who is a excellent job in economic and business mode to collectively promoting through the state economic system. So it's the greatest opportunity. అసలు చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి అంశం ఏంటంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో నోబెల్ బహుమతులు గ్రహీతలకు కూడా అందనంత శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారిలో ఉండటం అనేది ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటీషియన్. అసలు అతను రాజకీయ వ్యవస్థలో ఉండాల్సిన వ్యక్తి, లేకపోతే విశ్వాన్ని పరిశోధన చేసేటువంటి ఒక శోధకుడుగా ఉండేటువంటి వ్యక్తి, అత్యద్భుతమైనటువంటి మనిషి ఈ ప్రపంచంలో పుట్టడం. మీరు అన్నారు ఇది ఓన్లీ ఫర్ మెయింటైన్ సెంట్రల్ లెవెల్ అని. అసలు చంద్రబాబు నాయుడు గారు అబోవ్ దాన్ దట్. సెంట్రల్ ఏంటి, అసలు స్టేట్ ఏంటి, మనం పెట్టుకున్నది కదా ఈ జ్యూరిడిక్షను. విశ్వంలోనే ఒక అద్భుతాన్ని సృష్టించగలిగినటువంటి అవకాశాలు వస్తే దేన్ని వదలకుండా సాధించేటువంటి వ్యక్తి ఈజ్ అ మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఈజ్ ద మ్యాన్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్ అండ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ. ఒక్కటే ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాను నేను. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావటానికి, అదేవిధంగా మనం ఎక్కడో సిలికాన్ వ్యాలీ అంటే అమరావతిలో ఉండాలా క్వాంటమ్ వ్యాలీ అని, జినోమ్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీ దాకా తీసుకొచ్చినటువంటి గ్రేటెస్ట్ మ్యాన్. హైదరాబాదు శరవేగంగా అడుగులు ముందుకేస్తుందంటే ఎగ్జాంపుల్ ఎక్కడుందండి? ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం, రేపు రాబోయేటువంటి భవిష్యత్తు 20 సంవత్సరాల భవిష్యత్తును చెప్పగలిగినటువంటి ఒక ఎరుక తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి. అది నేను చాలా తక్కువ అనుకుంటున్నాను. జ్యూరీ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ అనేది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా అది తక్కువ అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు పేరే ప్రోటోకాల్ చాలా గొప్పది ఈ ప్రపంచంలో. ఆ అవకాశాలు కనుక ఇస్తే దున్నేస్తాడు దునియా, కలబడతాడు, నిలబడతాడు, బుల్డోజ్ చేస్తాడు. ప్రపంచంలోనే ట్రంప్ కూడా చాలడు నాకు తెలిసి. విశిష్టమైనటువంటి పురస్కారం ఏదన్నా మానవ జాతిలో ఏదన్నా ఉంటే అది అద్భుతమైనటువంటిది. అది తెలుగుదేశం పార్టీలో మేము ఆయనతో కలిసి ప్రయాణం చేయటం, మమేకం అవటం అసలు మా యొక్క పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కాదు, దేశంలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా గర్వించదగ్గటువంటి ఆ జ్యూరీ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్. అబోవ్ దాన్ దట్ చంద్రబాబు ఈజ్ అబోవ్ దాన్ దట్ జ్యూరీ అవార్డ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఈ అవార్డు ఫస్ట్ టైం స్టేట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారిని సెలెక్ట్ చేయటం అనేది వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో ఏమి జరగబోతా ఉన్నాయో వాటన్నిటికి కూడా కారకుడు చంద్రబాబు నాయుడు గారు అవుతారు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం కోసం. మరొకసారి తెలియజేసుకుంటూ, అతనికి పుట్టినటువంటి కొడుకుగా, కోడలుగా, భార్యగా రోజున అవార్డులు పండిస్తూనే ఉండాలి రాష్ట్రంలో ఒకే కుటుంబం. అసలు వాళ్ళని చూస్తుంటేనే గర్వకారణంగా ఉంది. అసలు ఈ పోటీ ప్రపంచంలో ఇంత అద్భుతాలు చేయగలుగుతారు ఒక కుటుంబం అని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తులు, నాయకులు కుటుంబాల్లో మేము కూడా ఫాలో అయ్యి పనిచేస్తున్నందుకు మాకు కూడా మిక్కిలి ఆనందంగా ఉంది. మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.